ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘం బీసీ ఆజాద్ సంఘ్ ప్రెసిడెంట్ దేశం మహేష్ గౌడ్ మనతో పాటు ఉన్నాడు. ఒకసారి యాదాద్రి ట్రస్ట్ బోర్డుకు సంబంధించి వివాదం ఏదైతుందో దాని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏంటి ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం దక్కిందనే ఒక కూల్లో లేదంటే నిజంగానే ఫ్లెక్సీ వివాదమా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అసలు విషయము గొడవ ఈ ఎల్బీ నగర్లో ఎందుకు జరిగిందంటే మా బీసీ ముద్దుబిడ్డ యాదవ్ ముద్దుబిడ్డ ఈశ్వరమ్మ యాదవ్ గారు దాదాపు 87 సంవత్సరాల పెద్ద వయస్కురాలు. ఆమె పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి సేవలు గుర్తించి ఆమెకు యాదగిరిగుట్ట ట్రస్ట్ బొమ్మర్ ఇచ్చారు. ట్రస్ట్ బొమ్మర్ ఇస్తే అది జీర్ణించుకోలేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య దోపిడీ కులాలు చెందినటువంటి ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అతని కొడుకు ఏదైతే ఈశ్వరమ్మ మనవడు ఏదైతే శుభాకాంక్షలు వాళ్ళ నాయనమ్మది ఏదైతే పదవి వచ్చిందో దానికి శుభాకాంక్షలు ఫ్లెక్సీ చేస్తే ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదు, మా నాయన ఫోటో వేయలేదని బూతులు తిడుతూ చెప్పరాని మాటలు తిడుతూ ఫోన్ చేస్తే అది రికార్డింగ్ చేయడం వల్ల అది బయటకు రావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ల దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. రెడ్ల దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. అందుకు ఉదాహరణ ఎల్బినారు. అదేవిధంగా ఇదే సంఘటనలో మరొక సంఘటన బయటపడ్డది. ఏదైతే గౌడ్స్ని ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఏదైతే గౌడ్స్ని బట్టెబాజీ దొంగలంజ కొడుకులు అని ఏదైతే వీడియో వచ్చిందో ఇదంతా వాళ్ళ ఆధిపత్య భూస్వామ్య దోపిడీ ఏదైతే కండకవరం బల్బు మాటలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. వీళ్ళు అనుకుంటా ఉన్నారు 400 సంవత్సరాల కిందనే వీళ్ళ బల్బులు సర్దార్ సర్వైపాపలు అంటూ 400 కింద వీళ్ళ బల్బులు తీసినాడు. ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళు ఏమో చేస్తామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళని అవసరం అనుకుంటే తెలంగాణ నుంచి తరిమి కొడతాం. మేము బీసీలమంతా కలిసి తెలంగాణలో ఈ భూస్వామ్య దోపిడీ రెడ్లను తెలంగాణ నుంచి తరిమి కొట్టే సత్తా సామర్థ్యం మాకున్నది. భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది. మరి ఎందుకు అంటే అంతకుముందు సామాజిక వర్గాలకు సంబంధించి కాంట్రవర్సీ బాగానే జరిగినాయి, వేరే డిస్టిక్లలో కావచ్చు, వేరే ఇతర సంఘటనలకు సంబంధించి. అప్పుడేమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వెడ్డని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం ఇట్లాంటివి చేశారు. మరి ఎందుకు ఈ విషయంలో ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఏం చెప్తారంటే అరెస్ట్ కోరుకుంటున్నారా లేకపోతే క్షమాపణ కోరుకుంటారా? ఈరోజు ఒకటే మనం ఆలోచన చేయాలి. ఎవరి ఓట్లతో అయితే కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిందో ఈ బీసీల ఓట్లతోటి ఒక్క మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్ కానీ కామారెడ్డికి ఏది కూడా అమలు చేయకుండా ఉల్టా బీసీలపై దాడులు బీసీలపై దాడులు చేస్తూ తిరిగి పదజాలంతో తిడుతూ వాళ్ళు అరాచకం చేస్తున్నారు. బీసీలు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు ఎవరికి ఓట్లు వేసారు అనేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పత్తు రెడ్ల పార్టీ, అది భూస్వామ్య దోపిడీ రెడ్ల పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీ. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి. ఆ కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పేదానికి ఇక్కడ జరుగుతుందానికి ఏమాత్రం పొందడం లేదు. బీసీలు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది, చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది, రెడ్లను బహిష్కరించాల్సిన అవసరం ఉంది రాజకీయంగా. అది ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఉన్నదో దాంట్లో మాట్లాడిన వీడియో ఉన్నదో అది ఆడియో కావచ్చు, కేవలం అది ఏఐతం క్రియేట్ చేసిన అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు వాడు ఎవడు కూడా ఇప్పుడు దొంగ అని ఒప్పుకోడు. ఎవడు మర్డర్ చేసినవాడు కూడా నేను మర్డర్ చేసినాడు ఒప్పుకోడాడు. ఇది కూడా అంతే. ఇంత బహిరంగ వాళ్ళ వీళ్ళ కొత్తనా అండి? వీళ్ళ రెడ్లు తెలంగాణలో దౌర్జన్యాలు అరాచకాలు వీళ్ళ కొత్తనా? వీళ్ళ స్వభావం తెలియదా? ఇలా ఆ వీడియో మేము కాదు క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ అన్నంత మాత్రం ఎవడ నమ్మే పరిస్థితి లేదు. దమ్ముంది ఆ ఫెరనిస్ పంపిద్దాం దాన్ని ఒక 2-3 రోజులనే వస్తుంది. అయిన అందరికీ తెలుసు ఆ విషయం, అది నిజమని తప్పించుకోవడానికి కట్టుకథలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అదైతే పదవి ఉన్నదో ఇవన్నీ కేంద్రంలో ఉన్న డబ్బులు పెట్టి కొనుక్కున్నారని చెప్పేసి మీరు ఇక్కడ ఫ్లెక్స్ చేయకపోవడం చెప్పేసి ఇవన్నీ చర్చకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఖాళీ ఒక చిన్న పదవి ఒక బీసీ ముద్దు బిడ్డ యాదవ్ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్కు ట్రస్ట్ బోర్డు మెంబర్ యాదగిరిగుట్ట ట్రస్ట్ మెంబర్ వస్తేనే జీర్ణించుకోలేక మా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని నానా బండబూతులు తిట్టి ఇంత దౌర్జన్యం చేసిర్రు. మరి ఈ బీసీకి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంటు ఎక్కడన్నా రెడ్లు ఎక్కడన్నా ఆయన ఫ్లెక్సీలు పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడు కూడా మహేష్ గౌడ్ ఫోటో చిన్న గిత్త పెడతారు, ఏడ కూడా పెట్టారు. మరి ఒక పార్టీ అధ్యక్షుడు, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు మరి
మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? బీసీలు ఆలోచన చేసుకోవాలి, అలా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఆలోచన చేసుకోవాలి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు పాత వివాదాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటారా మీరు ఇక్కడ? పాత విధాలు ఏం లేవు. ఎప్పుడు కూడా వీళ్ళ స్వభావం ఎట్లుంటుంది అంటే ఎప్పుడు కూడా బీసీ ఎస్టీలను అణచివేయాలి, మా కాళ్ళ కింద దగ్గర ఉండాలి, మేమే ఎప్పుడు అధికారం ఉండాలి, మేమే పెత్తనం ఉండాలని ఈ భూస్వామ్య దోపిడీ రెడ్డి కుల స్వభావం ఇది. నేను ఎందుకంటే ఊళ్ళ నుంచి వచ్చినోని, నేను కూడా చూసినోని, నేను చిన్న ఉన్నప్పటి నుంచి వీళ్ళ స్వభావం చూసినటువంటి వ్యక్తిని. నేను బీద రెడ్లని నేను అనడం లేదు. కొందరు రాజకీయ నాయకులు భూస్వామ్య దోపిడీ ఏదైతే సంకుచిత భావాలు ఉన్న వాళ్ళు, ఫ్యూడల్ భావాలు ఉన్న వాళ్ళు వీళ్ళే మాకు శత్రువులు. మేము మామూలు సాధారణ రెడ్లు కూటి కోసం గూడు కోసం పని చేసుకుంటూ ఎవ్వరు జోలిపోకుండా వాళ్ళ బతికేదో బతున ఈ సామాన్య రెడ్డికి వీటికి సంబంధమే లేదు. ఈ రాజకీయ నాయకులు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, భూస్వామ్య ఫ్యూడల్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు శత్రులు. వీళ్ళ భర్తం మేము ఇక ఊకోం. ఇక తెలంగాణలో మేమన్నా ఉండాలి బీసీ ఎస్టీలము, లేకపోతే ఈ భూస్వామి రెడ్లన్నా ఉండాలి. ఏదో ఒకటి మేము తేల్చుకుంటాం భవిష్యత్తులో. ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటారు? క్షమాపణ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడి క్షమాపణ కోరినట్టుగా తెలుస్తూ ఉన్నది, మీరే చెప్తారు. ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఓపెన్గా చెప్తూనే ఉన్నాడు వీడియోలో, ఆడియోలో. రాహుల్ గాంధీ ఏం పీకలేడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏం పీకలేడు, మదియాజ్ గౌడ్ ఎవడు ఏం పీకలేడు. ఈ కాంగ్రెస్ పార్టీ మాది రెడ్ల పార్టీ, ఏం పీకుంటారో వీకు ఓపెన్ చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. మరి మీరేమో జనాభా తగ్గట్టు అందరికి పదవులు అంటున్నారు, ఈడనేమో ఒకే కుల పరిపాలన దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళదే రెడ్లదే వాళ్ళ పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ సిగ్గు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలి. అదేవిధంగా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఒక 87 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మమ్మ లాంటి వయసున్న నుండి బండ బూతులు తిడతాడా? ఇంకెంత బల్బు వీని బల్బు దించేదాకా మేము ఊకోం.